మొట్టమొదటిసారిగా రాష్ట్రంలో హ్యాండీక్రాఫ్ట్స్ కౌన్సిల్ ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్ హ్యాండీక్రాఫ్ట్స్ కౌన్సిల్ బైఫర్కేషన్ తర్వాత ఇలాంటి ఆర్గనైజేషన్స్ కూడా మనకు లేవు. అలాంటి ఆర్గనైజేషన్ ఈరోజు ఏర్పాటు చేయడం, అక్కడి నుంచి ఆల్ ఇండియా ఎగ్జిబిషన్ పెట్టించారు. ఈరోజు వివిధ రాష్ట్రాల నుంచి హ్యాండీక్రాఫ్ట్స్ సంబంధించిన అన్ని వస్తువులు వచ్చాయి. ఆంధ్రప్రదేశ్ కూడా హ్యాండీక్రాఫ్ట్స్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఎందుకంటే ఎన్నో సంవత్సరాలుగా యుగాలుగా ఈ హ్యాండీక్రాఫ్ట్స్ని మన వాళ్ళు కాపాడుకుంటూ వచ్చారు. ఏటుకొప్పాకు కానీ కొండపల్లి బొమ్మలు అయితే దేశంలోనే కాదు ప్రపంచంలో చాలా పాపులర్గా ఉన్నాయి. కలంకారి కానీ అదే మరిగా చేనేత కానీ ఇవి కూడా చాలా వరకు మన దగ్గర బాగా ఉన్నాయి. అదే మరిగా నర్సాపూర్లో ఏదైతే లేసెస్ చాలా బాగున్నాయి. అదే మరిగా తోలు బొమ్మలు అయితే అనంతపూర్ నుంచి వస్తాయి. ఒకటి కాదు, అదే మరి రాళ్లతో కార్వింగ్ కానీ ఇలాంటి చాలా బ్రహ్మాండమైన వస్తువులు తయారు చేస్తారు. దీనికి రాను రాను ఆదరణ కొరవైంది, మార్కెటింగ్ దెబ్బతినింది, ఆధునికమైన డిజైన్స్ కూడా రాకుండా పోయినాయి. దీనివల్ల వాళ్ళు ఉపాధి కోల్పోయారు, అన్ని ఇబ్బందులు పడ్డారు. ఇంకా కొంతమంది పట్టుదలతో వారసత్వంగా వచ్చిన సంపదని వదులుకోలేకుండా కంటిన్యూ చేస్తున్నారు. ఇప్పుడు అలాంటివన్నీ కూడా ప్రమోట్ చేయాల్సిన అవసరం ఉంది. దీనికి డిమాండ్ కూడా పెరిగింది. ఈరోజు దేశంలో మనం చేయాల్సింది, ఇది ఒక వారసత్వ సంపద. ఈ సంపద కాపాడుకోవాలి. ఈ సంపదని భావితరాలకు కూడా అందించాల్సిన అవసరం ఉంది. అందుకని ప్రభుత్వం దీనిపైన ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఈ హ్యాండీక్రాఫ్ట్స్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో అవి ప్రొటెక్ట్ చేయడమే కాకుండా టూరిజం ఇంపార్టెన్స్ కూడా తీసుకొస్తాం.